ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుని అత్యున్నతమైనటువంటి మహాకృపను బట్టి ఉదయకాల సమయం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే ధన్యతను ప్రభు నాకు ఇచ్చినందుకు దేవునికి, అలాగనే మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వాక్యాలను ధ్యానించుకుందాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయములో ఎదుగున మెత్తమో ఆ పాలను అపేక్షించుడి. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యము కొత్త విశ్వాసులను దృష్టిలో ఉంచుకొని రాసినది కావచ్చు, లేక క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కుంటుపడిన పాత విశ్వాసులను ఉద్దేశించి రాసినది కావచ్చు, లేక క్రీస్తు తిరిగి వచ్చిన తర్వాతి స్థితిలో పోల్చుకుంటే మనమందరం ఆధ్యాత్మికంగా పిల్లలమే అని పేతురు ఉద్దేశం కావచ్చు. పసితనంలో ఉన్న 3 లక్షణాలను మనం ఎప్పుడూ నిలుపుకోవాలి. మొదటిగా ఆధ్యాత్మిక పోషణ ఆశించాలి. రెండవదిగా నిర్దోషత్వాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మూడవదిగా దేవునిపై మనం ఎల్లప్పుడూ ఆధారపడి ఉండాలి. ఆధ్యాత్మికమైన ఆకలి, దేవుని వాక్కును గురించిన ఆశ బొత్తిగా లేకపోతే ఆ వ్యక్తిలో ఆధ్యాత్మిక జీవం లేదనడానికి అంతకన్నా వేరే రుజువు ఏమి కావాలి? ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో ప్రభువా, నీవిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఈ నీ ప్రజలను ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి, మీవిచ్చేటువంటి అయ్యా వాక్యం అనేటువంటి పాల శక్తి చేత ప్రభువా నీ బిడ్డని తృప్తిపరిచి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువా క్రొత్తగా జన్మించిన వారే నీ రాజ్యాన్ని చేరినట్లుగా ప్రతి ఒక్కరి హృదయాలను మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.